మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజుకి పెరుగుతున్నాయి. తణుకులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరపల్లి, తొర్రగూడిపాడు ప్రాంతాల్లో 44.7 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే పిడుగురాళ్ల కలపరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ రూరల్ ప్రాంతంలో 42.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రేపు రాయలసీమ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.